Happy morning to dear youth of India and the world. Welcome all to ధ్యాన యువ. ధ్యాన యువ విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటుగా వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో అద్భుతమైన టాపిక్ తెలుసుకోబోతున్నాం. క్యాంపస్ టు క్యాంపస్. ఏం క్యాంపస్? కాలేజ్ క్యాంపస్ టు ఎంఎన్సీస్ క్యాంపస్. ప్రతి ఒక్కరి కళ చేరినప్పుడే అనుకుంటారు నేను అద్భుతమైన కంపెనీలో చేరాలి అని. మరి అలా కాలేజ్ నుంచి కాలేజ్ క్యాంపస్ నుండి ఒక అద్భుతమైన ఎంఎన్సీ క్యాంపస్లోకి చేరుకున్నటువంటి చల్లా శ్రీధర్ గారు ఐటీ ప్రొఫెషనల్, పిరమిడ్ మాస్టర్ మరియు ఒక మోటివేషనల్ ట్రైనర్గా ఉన్నటువంటి చల్లా శ్రీధర్ గారి ద్వారా మనం అలా చేరుకోవాలంటే ఏం చేయాలో యువత అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. మీరు ప్రశ్నలు అడగాలనుకున్నా కూడా స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగచ్చు. నమస్కారం శ్రీధర్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్కి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక చక్కటి ప్రోగ్రామ్ సార్ ఇది. క్యాంపస్ టు క్యాంపస్ అన్నది మీరు అన్నట్లుగా ఇప్పుడున్న కాలేజ్ యువతకి, నేను దాదాపుగా నా బీటెక్ చేసి 20 ఏళ్ళు అయింది ఇప్పటికీ. అప్పట్లో సరైన గైడెన్స్ లేదు. ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏం చేస్తే జాబ్లు వస్తాయి, కనీసం ఇంగ్లీష్ మాట్లాడే పరిజ్ఞానం కూడా ఉండేది కాదు. అట్లాంటి టైంలో ఒక రకమైన స్ట్రగుల్ అనుభవించి ఆ క్యాంపస్ నుంచి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ నుంచి ఎంఎన్సీ క్యాంపస్కి, ఇప్పుడు నేను యాక్సెంచర్లో పనిచేస్తున్నాను. ఒక 4-5 కంపెనీస్లో వర్క్ చేస్తాను ఇప్పటివరకు. సో నా అనుభవం, నేను స్వయంగా అనుభవించిన ఆ బాధ, పెయిన్, ఆ తర్వాత వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అది పుస్తకాల్లో మీకు దొరకదు, ఎక్కడ యూట్యూబ్లలో దొరకదు. నా పెయిన్, నా అనుభవంతో నేను రాసుకున్న కథే ఈ క్యాంపస్ టు క్యాంపస్ స్టోరీ. సక్సెస్ఫుల్గా కొన్ని ఇంజనీరింగ్ కాలేజ్లో డెలివరీ చేశాను ఈ ట్రైనింగ్ థింగ్. సో మీరు కూడా యూజ్ చేసుకోండి. మేము చూసే వీక్షకులు కానీ, యూట్యూబ్లో చూస్తున్న వారు కానీ దయచేసి ఈ కాన్సెప్ట్ని కంప్లీట్గా అర్థం చేసుకొని ఆచరిస్తే మీరు హ్యాపీగా ఎంఎన్సీ క్యాంపస్లో సెటిల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వండర్ఫుల్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఈనాటి యువత. ఇప్పుడు చెప్పండి సార్, ముందుగా యువత ఒక కెరియర్ని ఎంచుకోవడం ఎలా అసలు? ఫస్ట్ అక్కడి నుంచి బిగిన్ చేద్దాం. షూర్. కెరీర్ని ఎంచుకోవడం అంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది ఇంజనీరింగ్కి, ఫార్మసీకి లేకపోతే డాక్టర్లకు వెళ్తూ ఉంటారు. బట్ ఏ కెరీర్ అయినా సరే హైదరాబాద్ ఈజ్ ఆపర్చునిటీ అండి. ఒక పెద్ద సముద్రం లాగుంది ఇప్పుడు హైదరాబాద్. హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు ఏం చదువుకున్నా సరే, ఈవెన్ ఇంటర్మీడియట్తో వచ్చినా సరే మనకు అవకాశాలు బోల్డని ఉన్నాయి. అండ్ ఇంటర్మీడియట్ అని ఎందుకు తక్కువగా చెప్తున్నానంటే, కొంతమంది ఇప్పటి వరకు లాస్ట్ జనరేషన్ అయితే ఇంటర్తో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కానీ, వాళ్ళకి ఇంకేదైనా చదువుకునే పరిస్థితి లేదు. మహిళలు అయితే పెళ్లి చేసుకోవడం వల్ల ఇంటర్తో ఆగిపోయిన వాళ్ళు, ఏదో నార్మల్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం అస్సలు లేదండి. డ్రాప్ అవుట్ అయ్యామని బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, బోల్డన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు సిన్సియర్గా, డిసిప్లిన్గా వచ్చి ఇక్కడ ప్రయత్నం చేసుకోవాలే కానీ ఆపర్చునిటీస్కి కొదువ లేదండి. మీరు నమ్మింది, ఆచరించింది, చదువుకుంది, మీరు డిసిప్లిన్గా వర్క్ చేయగలిగితే, బాధ్యతతో వర్క్ చేయగలిగితే బోలెడన్ని కంపెనీలు మీకు అవకాశాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ అనేది కొలమానం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అట్లానే డ్రాప్ అవ్వద్దు, ఇంటర్తో డ్రాప్ అవ్వద్దు, ఇంజనీరింగ్లు కంప్లీట్ చేయండి. ఎవరికైనా అవకాశాలు అయితే హైదరాబాద్లో ఉన్నాయి బోల్డన్ని. అంటే అనివార్య కారణాల వల్ల డ్రాప్ అవుట్ అయ్యి ఉంటే, ఎగ్జాక్ట్లీ ఒక కెరియర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా ఉంది. తప్పనిసరిగా. ఎందుకు ఇది మాట నేను చెప్పానంటే, నేను అంతకుముందు చేసిన కంపెనీలో కూడా ఒక బీకామ్ సెకండ్ ఇయర్ ఇన్కంప్లీట్ చేసి, పాపం వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు లేక చేసిన వాళ్ళు కూడా తర్వాత ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఆ డిగ్రీ కంప్లీట్ చేసి నాతో పాటు ఆన్సైట్ టర్కీ ఆ దేశాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆత్మస్థైర్యం ఉంది వాళ్ళకి, కంప్లీట్ చేశారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకుండా డిగ్రీ కంప్లీట్ చేశారు, అవకాశాలను వెతుక్కుంటూ బెంగళూరుకి వచ్చారు, జాబులు కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ సమానమే. మీరు బీటెక్ చేసి వచ్చినా, ఎంటెక్ చేసి వచ్చినా, ఒకసారి క్యాంపస్లోకి, ఎంఎన్సీ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ సమానమే. బ్యాక్గ్రౌండ్ ఏది అనేది డజంట్ మ్యాటర్. అది ఏమీ ఉండదు, ఎవరూ తక్కువ కాదు. లోపలికి వచ్చినాక మాత్రం మనం కష్టపడాలి. మీ కష్టాన్ని బట్టి మీకు ఆ రివార్డ్స్ కానీ, మీకు ఆ గుర్తింపు కానీ అవి ఉంటాయి. ఖచ్చితంగా సేమ్ ఉంటాయి సార్. ఇప్పుడు కెరియర్ని చూస్ చేసుకోవడం ఎట్లా? ఇప్పుడు ఇంటర్మీడియట్ దగ్గర నుండే
కొంతమందికి నిజంగా ఎంపీసీ తీసుకొని ఇటువైపు వెళ్ళాలనుకుంటారు, కొంతమంది బైపీసీ తీసుకొని అటువైపు వెళ్ళాలనుకుంటారు. అనివార్య కారణాల వల్ల అనుకోకుండా అనుకున్నది ఒకటి చదివేది ఒకటి అవుతుంది. సో ఆ రైట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి, 10th ఇవాళ 18th నుండి జరగబోతున్నాయి. ఈ కెరియర్ని చూస్ చేసుకునే స్టెప్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఎస్ సార్, ఇట్స్ ఇస్ రైట్ టైం. యాక్చువల్గా రైట్ టైం క్వశ్చన్ ఇది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చాలామందికి ఎవరికైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు బేసిక్గా ఇంజనీరింగ్కి రావడం ది బెస్ట్ అండి. ఎందుకంటే 4 years కోర్స్ ఉంటుంది. ఇది 4 years కోర్స్ తర్వాత మీకు ఇష్టమైంది మళ్ళీ మీరు చేసుకోవచ్చు, ఎంటెక్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు. ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇంజనీరింగ్ బెస్ట్, బైపీసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మీరు బీడీఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు. ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ. కానీ మీకు ఏది సూట్ అవుతుందో మీకు ఇంటర్మీడియట్ స్టేజ్లో అంటే 18 ఏళ్ళ టైంలో తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటున్నానంటే ఈ మాట కూడా మా ఊర్లో కూడా ఒక అబ్బాయి నేను హోటల్ మేనేజ్మెంట్ చేస్తా అని 10th తర్వాత అన్నాడు. బట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దాట్ ఆల్సో. ఇప్పుడు అందరిలాగా ఇంటర్వ్యూ చేస్తుంటే ఇంకొక ఇంజనీరింగ్ ఇంకోటి ఏదో అయ్యి ఉండేది. ఆ నాలెడ్జ్ కొంతమంది స్టూడెంట్స్కి ఉండకపోవచ్చు. మాకేదో వాళ్ళు ఏదో హోటల్ మేనేజ్మెంట్ అంటే 5-star హోటల్లో ఉంటున్నారు కాబట్టి, మా ఫ్రెండ్స్ ఉంటున్నారు కాబట్టి, మా సీనియర్స్ ఉంటున్నారు కాబట్టి నేను కూడా అలాంటి కోర్స్ చేద్దామని అలా మాత్రం అనుకోవద్దు. ఎవరినో చూసి మాత్రం అనుకోవద్దు. మీకు కావాలంటే కెరీర్ కౌన్సిలర్స్ బోల్డ్ ఎంతమంది ఉంటారు, నన్ను సంప్రదించవచ్చు, ఎవరినైనా సంప్రదించవచ్చు. మీ దగ్గరలో ఉన్న ఆల్రెడీ చదువుకొని జాబులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, అన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది కరెక్టేనా కాదా. నెట్లో కూడా బోలెడంత కంటెంట్ ఉంది. కెరియర్ గైడెన్స్ ఫుల్గా ఉంది. కెరియర్ గైడెన్స్ బోలెడంత కంటెంట్ ఉంది. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత వేసే స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. మళ్ళీ వెనక్కి రావడం అంటే అది చాలా టైం కన్స్యూమింగ్ అండ్ మీ పేరెంట్స్ మానసిక స్థితి మీద కూడా ఒక దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి చూస్ చేసుకునేటప్పుడు 4 ఎక్స్పర్ట్ని సంప్రదించి, ఇక్కడ ఎక్స్పర్ట్స్ అంటే కూడా తప్పుగా అనుకోవద్దు, మీ ఇంటి పక్కోళ్ళు లేకపోతే మీ కాలనీ వాళ్ళు, మీ ఊరు వాళ్ళు, ఇది కాదు. ఎవరో ఒక పెద్ద మనిషిని అడుగుతారు, వాళ్ళు చెప్పింది చేస్తారు. దయచేసి అది కాదు. కెరీర్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉంటారు, కెరీర్ కౌన్సిలర్స్ ఉంటారు. నీకున్న ఇంట్రెస్ట్ని బట్టి నువ్వు ఏ ఫీల్డ్లో సెట్ అవుతావు, ఏది బాగా చదువుకోగలుగుతావు. కొంతమంది ఎక్కువగా కష్టపడడానికి ఇష్టపడరు, అట్లాంటి వాళ్ళకి ఎలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకోవచ్చు, కొంతమందికి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తొందరగా సెటిల్ అయిపోవాలి. వాళ్ళు ఎక్కువ 4 ఏళ్ళు 5 ఏళ్ళు స్టార్ట్ అవ్వాలి. 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివే అంత ఓపిక ఆర్థిక సామర్థ్యం ఉండకపోవచ్చు, వాళ్ళేది చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మంచి కెరీర్ కౌన్సిలర్ని మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా సాయం చేస్తారు. రైట్. కెరియర్ కౌన్సిలర్నైనా అడిగితే మనమేదో తక్కువ అయినట్టు కాదు, మానసికంగా ఇది తక్కువ అన్న ఫీలింగ్ తెచ్చుకోవడానికి లేదు. సో ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏదో ఇబ్బందులు వచ్చినాక డిస్టర్బ్ అయినాక వెళ్ళాలి అనే అపోహ నుంచి బయటపడేశారు మీరు. ఇది ఒకప్పుడు ఉండేది, ఒక 20 ఏళ్ళ క్రితం ఉండేది. కానీ ఇప్పుడు బోల్డన్ని ఆపర్చునిటీ చెప్పే వాళ్ళు ఉన్నారు. నా ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను ఇంజనీరింగ్లో నాకు ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, కానీ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలో నాలెడ్జ్ లేదు నాకు. మా ఊళ్ళో ఒక్క గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. ఆ గవర్నమెంట్ టీచర్ని అడిగితే ఆ గవర్నమెంట్ టీచర్ ఆయన పనిచేసే స్కూల్లో వాళ్ళ కొలిగి వాళ్ళ అబ్బాయి ఏదో చదువుతున్నారంట, ఆయన ఈసీ చదువుతున్నాడు కాబట్టి నువ్వు ఈసీ చదువునానా అని అప్పుడు ఉన్నది అంతకన్నా ఏం లేదు కదా. ఈసారి చెప్తే తెలిసింది. సో బట్ ఇప్పుడు ఆపర్చునిటీస్ బోల్డ్ అని ఉన్నాయి. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు, మిమ్మల్ని డైరెక్ట్ చేయగలిగే వాళ్ళు, గైడ్ చేయగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. రైట్. అంతే. ఫస్ట్ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి అందరిని అడగండి, లేదా నెట్లో కూడా సెర్చ్ చేయండి. మీ ఇష్టం ఏంటో, మీ ప్యాషన్ ఏంటో ఫస్ట్ చెక్ చేయండి. రైట్. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. తర్వాత క్యాంపస్లో ఎంటర్ అయ్యారు, ఇక కాలేజీలోకి వచ్చేసారు. ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లేకపోతే డిగ్రీ కానీ ఏదో ఒక క్యాంపస్ కాలేజీలో ఉన్నారు. మరి అప్పటి నుంచే ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం ఏ ఇయర్ నుంచి బిగిన్ చేయాలి? ఎస్ సార్, అది ఏదైనా సరే, అది చదువు అయినా జాబ్ అయినా ఒకటి సార్ పాయింట్, డిసిప్లిన్ ఈజ్ ద కీ టు సక్సెస్. వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. కాలేజ్లో అడుగు పెట్టగానే ఏదో ఎంజాయ్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని కాకుండా, నేను రిక్వెస్ట్ చేసేది, ఒక్కొక్క స్టూడెంట్ను రిక్వెస్ట్ చేసేది, మీ జీవితంలో డిసిప్లిన్ను ఎంబ్రేస్ చేసుకోండి, క్రమశిక్షణను అన్వయించుకోండి. ఎందుకంటే అది ఒక అలవాటు. డిసిప్లిన్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఒక్క రోజులో పోయేది కాదు. మీరు ఎప్పుడైతే 18 years నుంచి స్లోగా స్టార్ట్ చేశారో, మన పిఎంసి చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నేను చెప్పదలుచుకుంది, మెడిటేషన్ని మీ జీవితంలో ఒక భాగంగా ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు పొద్దున్న లేవగానే ఎప్పుడైతే 5ంటికి కానీ 6ంటికి కానీ, అది ఏ టైం అయినా మీ పరిస్థితులను బట్టి మీరు లేచినప్పుడు పొద్దున్న ఒక 15 నిమిషాలు మీరు ధ్యానంలో కూర్చోగలిగితే
మీకు డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మెడిటేషన్ వల్ల లాభాలు చెప్పాలంటే ఒక 10 ఎపిసోడ్లు చేయాలి మళ్ళీ. బట్ మీకు మీకు మెడిటేషన్ ప్రాఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా మెడిటేషన్ అనేది ఇన్కార్పొరేట్ చేసుకోండి మైండ్లో. ఒక యాక్షన్ మనం తీసుకోవాలి. పొద్దున్న లేవగానే ఏ పని చేయొద్దు, మొట్టమొదటి 15 నిమిషాలు మెడిటేషన్ చేయాల్సిందే. ఇది ఒక్కసారి మీరు ఫిక్స్ అయ్యారంటే మీకు డిసిప్లిన్ అలవాటు అవుతుంది, మీకు అన్ని నేచర్ నేర్పిస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే కాలేజీలోకి అడుగు పెట్టారో మీ ఫోకస్ అంతా కూడా ఒక జాబ్ సంపాదించాలి, ఒక మంచి జాబ్ సంపాదించాలి, విలువలతో కూడిన జీవితాన్ని నేను గడపాలి, నా తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. చెప్తున్నానండి మళ్ళీ మీరు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా విలువలతో ఉండకపోతే మాత్రం అది వేస్ట్. ఇది అల్టిమేట్ పాయింట్. అండ్ 100 కోట్లు సంపాదించినా రేపు నీ తల్లిదండ్రుల నువ్వు సక్సెస్ సంపాదించిన తర్వాత నీ తల్లిదండ్రులు లేకపోతే, నీ తల్లిదండ్రులు నీ విజయాన్ని చూడకపోతే కూడా ఆ జీవితం వేస్ట్. సో మీ తల్లిదండ్రులు ఉన్నప్పుడే ఎంత తొందరగా మీరు సక్సెస్ సాధించగలిగితే అంత గొప్ప. మీరు ప్రపంచానికి నీ సక్సెస్ గురించి తెలియాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎవరు సంతోషపడకపోయినా మనల్ని ప్రేమించే తల్లిదండ్రుల కళ్ళల్లో ఒకసారి తడి రావాలి, వీడు నా కొడుకు అని 10 మందికి చెప్పుకోవాలి. మన చుట్టాల ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, బంధువుల ఈవెంట్స్కి ఏదైనా వెళ్ళినప్పుడు, అరే పలానా వాడు రాలేదేంటి, అరే వస్తే బాగుండేది కదా, వాడు ఏదైనా మనకు చెప్పేవాడు అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. అది అల్టిమేట్ సక్సెస్ ఆఫ్ వాల్యూస్ అండి. అది ఆ వాల్యూస్ను మీరు కాలేజ్ నుంచి ఇన్కార్పొరేట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే పిల్లలంతా కూడా ఫోన్లలో, మొబైల్స్లో ఏది పడితే అది చూడడం, డీవియేట్ అవ్వడం, ఇండిసిప్లిన్గా ఉండడం, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం, టైంని సరిగ్గా యూజ్ చేసుకోవడం తెలియకపోవడం, ఫోకస్డ్గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఈ యువతను తినేస్తున్నాయి. మొత్తంగా వాళ్ళ టైంని, వాళ్ళ వాల్యూస్ని తినేస్తున్నాయి. వాళ్ళు ఎంత అనుకున్నా ఒక డిస్ట్రాక్షన్స్, నంబర్ ఆఫ్ చాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. ద మేజర్ ఛాలెంజ్ వరల్డ్ ఈస్ ఫోకసింగ్ నౌ ఈజ్ ద డిస్ట్రాక్షన్. పెద్ద ఛాలెంజ్ అండి వరల్డ్కి. ఈవెన్ నాకు, మీకు, మనం ఎవరం అతీతులం కాదు డిస్ట్రాక్షన్కి. సో పిల్లలు ఎప్పుడైతే 18 ఇయర్స్ నుంచి వాళ్ళు ధ్యానం అనేది ఒక అలవాటుగా చేసుకున్నారో పొద్దున్నే, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు ధ్యానంలో ఉన్నప్పుడు ఇది మంచి, ఇది చెడు అనేది మీరు నిర్ణయించుకోగలిగే శక్తి మీకు వస్తే మీరు మంచి మార్గాన్ని వెళ్తారు, చెడు మార్గాన్ని చూస్ చేసుకోరు. సో అది కొంత మనల్ని కాపాడుతుంది. ఒక రక్షణ కవచం లాగా మనం చేసిన ధ్యానం మనల్ని కాపాడుతుంది. సో అందుకే చెప్తున్నాను, పొద్దున మెడిటేషన్ చేసిన తర్వాత వాల్యూస్తో కూడిన జీవితాన్ని కొనసాగించండి. అండ్ ఎంత తొందరగా మనకు సక్సెస్ వస్తే అంత మంచిది లైఫ్లో. అండ్ నెక్స్ట్ థింగ్ అండి, కమ్యూనికేషన్. పిల్లలు ఎప్పుడు కానీ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడితే మీకు అన్ని జాబ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి హైదరాబాద్లో. లాంగ్వేజ్ అనేది చాలా పట్టు ఉండాలండి. లాంగ్వేజ్ మీద మీకు పట్టుంటే మీరు ఎంట్రీ అవ్వడానికి ఈజీ అవుతుంది. ఒక క్యాంపస్లోకి, ఎంఎన్సీ క్యాంపస్లోకి మీరు రావాలంటే మీరు అవతలి వ్యక్తిని మెప్పించగలగాలి. సపోజ్ మీరే ఒక ఇంటర్వ్యూయర్ అవుతే నా సబ్జెక్ట్ సంగతి తర్వాత ఫస్ట్ 5 minutes మీరు చూసేది నేను ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను అన్న విషయం మాత్రమే చూస్తారు. ఈవెన్ నేను ఇంటర్వ్యూయర్ని, నేను చాలా కంపెనీస్లో, ఐబిఎంలో, యాక్సెంచర్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు పిల్లలకి, మనం ఎవరైతే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నామో వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ నాలెడ్జ్ లేని పిల్లలు ఎక్స్పీరియన్స్తో కంపెనీలోకి వచ్చిన తర్వాత నేర్చుకునే అవకాశం అయితే ఉంది. ఆ గ్యాప్ ఫిల్ చేయగలం మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని రావాలని ఏం లేదు. 10 రెడీమేడ్ వచ్చినాక ఇంకా ఎంఎన్సీస్ దాకా వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ కంపెనీకే వస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ పరంగా, కంటెంట్ పరంగా, కోర్ కంటెంట్ పరంగా గ్యాప్ ఏదైతే ఉందో మనకు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి ఆఫీస్లోకి వచ్చిన తర్వాత. కానీ నీకు బేసిక్గా మాట్లాడుకుని రాకపోతే మాత్రం అది క్షమించరాని నేరం. అది ఇంపార్టెంట్. అది ఏ కాలేజ్ని కానీ పేరెంట్స్ని కానీ బ్లేమ్ చేయడానికి లేదు. 18 years వచ్చినాయి, నువ్వు ఒక కాలేజ్ క్యాంపస్లో ఎంటర్ అయినావు అంటే నీ లాంగ్వేజ్ బిల్డ్ చేసుకునే బాధ్యత నీదే. ఎగ్జాక్ట్లీ. గతంలో నువ్వు చదివిన స్కూల్ది, కాలేజ్ది అస్సలు కాదు అనేది మీరు బాగా స్ట్రెస్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేసడానికి కారణం ఏంటంటే, నేను వచ్చింది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాకు ఇంగ్లీష్ ఒక్క ముక్క కూడా రాదు. దాని గురించి చాలా స్ట్రగుల్ చేస్తాను. నేను మాట్లాడడానికి వచ్చేది కాదు, కాన్ఫిడెన్స్గా మాట్లాడడం వచ్చేది. ఒక 50 కాల్ సెంటర్ ఇంటర్వ్యూలు అటెండ్ అయినా నేను. 50 కాల్ సెంటర్ ఇంటర్వ్యూలలో కూడా ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయ్యేవాడిని. నాకు షైనెస్ ఎక్కువ, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక, బట్టలు సరిగ్గా ఉండేది కాదు, నాకు గ్రూమింగ్ సరిగ్గా ఉండేది కాదు. ఆ మాటలు ఎలా మాట్లాడతారో నేను ఆశ్చర్యపోతూ చూసేవాడిని, నేను వాళ్ళని ఎవరైనా మాట్లాడితే ఇంగ్లీష్లో. బట్ కాలక్రమేణా నేను చేసిన మంచి పని ఏంటంటే, బహుశా అందరికీ ఉపయోగపడొచ్చుది. నాకు ఈ జాబే రావాలి అని నేను హైదరాబాద్కి వచ్చి కూర్చోలేదు. అది ఇంపార్టెంట్. ఇదే రావాలని నేను కూర్చోలేదు. నాకు వచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిన, చేసుకుంటూ వెళ్ళి ఓపికతో చేసుకుంటూ వెళ్తే నాకు నచ్చిన పని వచ్చింది.
నాకు నచ్చిన పని వచ్చింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. వచ్చిన పని, చేతికి వచ్చిన పని చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నచ్చిన పని ఆ నచ్చిన పని కూడా చేసుకుంటూ వెళ్తే నేను బ్రహ్మాండంగా ఆనందపడే స్థితిలోకి, ఇట్లా నలుగురికి మంచి చెప్పే స్థితిలోకి వచ్చాను. ఎప్పుడైతే ఒకప్పుడు జీరో లాగా ఉన్న నేను ఇప్పుడు నలుగురికి చెప్పగలుగుతున్నానంటే ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నచ్చిన పని మనకి ఎలా వస్తుందంటే, ఇంట్లో కూర్చోలేదు సార్ నేను, నాకు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు పేరెంట్స్ 2000 పంపించాలంటే లేదు, పరిస్థితి లేదు. 2004 పరిస్థితి. నాకు చిన్నగా ఒక ట్యూషన్ చెప్పే అవకాశం దొరికింది. ఆ ట్యూషన్ చెప్పాలన్నా కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చెప్పాలంటే జనరేషన్ నాకు అంతంత మాత్రమే మాట్లాడడం, షైనెస్. మళ్ళీ నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినా కాబట్టి 8th క్లాస్ అమ్మాయిలతో మాట్లాడాలని కూడా నాకు సిగ్గు, వాళ్ళు ఏమనుకుంటారో, నాకు తప్పుగా మాట్లాడతానేమో, అలాంటివి ఉన్నా కూడా నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది. 1200 రూపాయలు సార్ నెలకు జీతం. ఆ జీతం కోసం నేను పనిచేశాను. ఆ ఒక్క ట్యూషన్తో 3 ట్యూషన్స్, 4 ట్యూషన్స్, 5 ట్యూషన్స్. ఈ డబ్బులు ఏవైతే నాకు వచ్చాయో కొంత ఇంటికి పంపించుకోవడం, కొంత కోర్స్ నేర్చుకోవడం జరిగింది. నేను SAP కోర్స్ నేర్చుకున్నా. ఆ కోర్స్ నేర్చుకునేంత వరకు కూడా నేను ట్యూషన్స్ వెళ్తూ డే అంతా ఖాళీగా ఉండేవాడిని అయితే కాదు. అది ఏ ఇంటర్వ్యూ అయినా సరే, నాకు జాబ్ రాదని నాకు తెలుసు, నాకు జాబ్ రాదు, నేను అటెండ్ కావాలి. ఖచ్చితంగా నా అటెంప్ట్ ఏంటో చూపించి రావాలి. ఒక 50 కాల్ సెంటర్ ఇంటర్వ్యూ వెళ్తా ఉన్నా నేను కూడా మాట్లాడేస్తాను. రైట్. మొత్తం మీద లాంగ్వేజ్ బిల్డ్ అయింది. ఏం చేయాలి, ఏం చేయొద్దో తెలిసింది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసింది, వాళ్ళకి ఏం అవసరం, ఎగ్జాక్ట్ నా దగ్గర ఏమున్నాయి, వాళ్ళకి ఏం అవసరం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఇది మీరు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడున్న యువత ఏదో అవకాశాల కోసం ఎదురు చూడకుండా మీకు ఏది వీలైతే అది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ముందు లాంగ్వేజ్ బిల్డింగ్. రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే 9 to 6 మధ్యలో, పొద్దున 9 నుంచి 6 మధ్యలో ఇంట్లో మాత్రం అస్సలు కూర్చోవద్దు పిల్లలు. ఎవరైతే బీటెక్ అయిపోయినా డిగ్రీ జాబ్ల కోసం వెతుకుతున్నారో ఇంట్లో అస్సలు కూర్చోవద్దు. ఈ ఇంట్లో కూర్చుంటే టైంకి తినడం, పడుకోవడం, మళ్ళీ తినడం, టీ, ఇవే జరుగుతూ ఉంటాయి. ఇది ఉన్నంత కాలం నువ్వు ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి ఇంకా బయటికి రావు. నీకు ఒక వేటాడాలన్న అది కూడా ఉండదు నీకు. రైట్. యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హోమ్ ఎట్ 9 o'clock అండ్ కమ్ బ్యాక్ ఎట్ 6 o'clock. నీ ఫ్రెండ్స్తో తిరుగు. నీకు ఎవరైతే జాబ్ సర్చింగ్ లో ఉన్నారో వాళ్ళతో తిరుగు. జాబ్ సెర్చ్, ఇప్పుడు చాలా మంది కరీంనగర్లో ఉంటారు, నాకు ఫోన్ చేసి అన్న నాకు ఏదైనా జాబ్ చూపించన్నా అంటారు. నువ్వు కిచెన్ సింక్ లో చేపలు పడితే ఎట్లా? సముద్రం ఎక్కడుందో, చెరువు ఎక్కడుందో అక్కడికి పోయి చేపలు పట్టాలి. నీ ఇంట్లో సింక్ లో చేపలు రావాలంటే ఎట్లా వస్తాయి? నువ్వు అక్కడ నుండి హైదరాబాద్ కు రా. ఊరు ఇడిచినోడు ఎప్పుడు గొప్పోడు అవుతాడు సార్. ఊరు ఇడిచిపెట్టినోడు గొప్పోడు అవుతాడు. నువ్వు ఊరు ఇడిచిపెట్టు, నేను ఊరు ఇడిచిపెట్టిన. 100% ట్రూ సార్. మన అందరం అదే. ఒక కాలర్ తో మాట్లాడదాం, వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో అండి, నమస్కారం. నమస్తే అండి, నా పేరు వాసంతి. స్టూడెంట్ అమ్మా, పేరెంటా? స్టూడెంట్ పేరెంట్ సార్. స్టూడెంట్ పేరెంట్. ఏం మీ అడగండి. నమస్తే. అదే మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది సార్, CBSE. అయితే మొన్నేమో JEE మెయిన్స్ ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఉంటది కదండి, 2 రాసింది. అయితే ఆర్కిటెక్చర్ లోని మంచిగా ర్యాంక్ వచ్చింది. తనకి అదే ఇంట్రెస్ట్ అంటుంది. అదే ఏం చేయమంటారు అని అడుగుదామని చెప్పి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. చదివించండి మేడం, నెక్స్ట్ ఇంజనీరింగ్ కదా ఇంకా. సో ఇక్కడ అమ్మాయి కూడా బాగా చదువుతుంది కాబట్టి JEE మెయిన్స్ లో తనకి రాలేదు. ఆర్కిటెక్చర్ అని ఉంటది కదా, ఆర్కిటెక్చర్. రైట్. అందులో వచ్చిందా మేడం? మంచి రిజల్ట్ వచ్చిందా? అంటే మంచిది అంటే 91 వచ్చింది సార్ ర్యాంక్. తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్, తనకి ఇంట్రెస్ట్ అంట, తన ఫ్రెండ్స్ తో చెప్పింది. సూపర్. దానికి లైఫ్ లేదని మా వారు అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆర్కిటెక్చర్ కి లైఫ్ లేదని ఎవరు అన్నారమ్మా? ఉంది, చాలా ఉంది. ఇప్పుడు దుబాయ్, ఇప్పుడు ఏషియన్ కంట్రీస్లలో బోల్డ్ అన్ని కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ ఉంది వాళ్ళకి. ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో చాలా లైఫ్ ఉంది. యూ కెన్ గో హెడ్ అండి. అమ్మాయికి చెప్పండి, తను చదువుకోవచ్చు, అలా ఏం లేదు. బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళు ముందుకు వెళ్ళాలి కానీ. ఓకేనా? ఇప్పుడు తనకి ఏ కాలేజీలో రావచ్చు సార్? కాలేజ్ అనేది వాళ్ళ కౌన్సిలింగ్ బట్టి వస్తుంది మేడం. యూనివర్సిటీలో అయితే JNTU ఇట్లాంటి యూనివర్సిటీలలో మాక్సిమం చూస్ చేసుకునేటట్టు చూడండి క్యాంపస్లలో. ఓకే. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఆన్సర్. థ్యాంక్ యూ మేడం గారు. మీరు మీ వారితో ఇలాంటి మాస్టర్లతో మాట్లాడియండి. మీరు కెరియర్ కౌన్సిలర్ వారు, మీరు తర్వాత ఇదే నంబర్కి కాల్ చేస్తే వారి నంబర్ ఇస్తాం మేము. మీ వారితో వీరితో మాట్లాడించండి, క్లారిటీ వస్తుంది. ఓకేనా?
అమ్మాయి కావాలనుకున్నది కాకుండా తనకు నచ్చిన కోర్స్ వచ్చింది, ఇంకా అంతకు మించి ఇంకేం కావాలండి? ఎస్ సార్. సో ఇది ఇట్స్ అన్ అల్టిమేట్ క్వశ్చన్ కదా సార్. Thank you. ఒక చిన్న విరామం తర్వాత కొనసాగిద్దాం షూర్ సార్. షూర్. ధ్యాన యువలో ఒక షార్ట్ బ్రేక్. థ్యాంక్ యూ సార్. వాటర్ తీసుకోండి సార్. ఎట్లా ఉంది సార్? అల్టిమేట్ బాగుంది. అసలు మన ఊరు పిల్లలకి అందరూ కదిలిపోయేటట్టు ఉంది, Okay. కానీ ఇది అలాగే రీచ్ అయ్యేటట్టు చేయాలి మనం ఇప్పుడు. తప్పకుండా సార్. ఎప్పుడైనా కన్విక్షన్తో వచ్చిన మాటలు మనం ఏం నిన్నటి దాకా ఎంతోమంది ట్రైనర్లతో మాట్లాడాం కదా, చెప్పదండి ఆర్య వైశ్య భవన్ నిన్న వచ్చిరా సండే. అంటే ఇవి ఎట్లా ఇది మన PSSM pyramids, నుండి. PSSM PSSM. తరపున కదా. ట్రైనింగ్ అంటే మనకు అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి పిలుపు వస్తుంది. 94లో నేను ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ స్పోకెన్ ఇంగ్లీష్తో స్టార్ట్ చేశాను నా కెరియర్. ఇంగ్లీష్లో ఎప్పుడు మనకు వచ్చేటి జీరోలే, దాన్నే పట్టుదలతో నేర్చుకున్నాం. సూపర్. ఇప్పుడు అదే కావాలి సార్ మెయిన్. Spoken English. ఇంగ్లీష్ వస్తే మినిమం 20,000 హైదరాబాద్లో. మన దగ్గర 94 నుంచి 2012 వరకు నేను మంచిర్యాల బెల్లంపల్లిని ఇన్స్టిట్యూట్ రన్ చేశాను. పిల్లలందరికీ ఎంఏ ఇంగ్లీష్ చేస్తారు. బుక్ ఏమైనా రాశారా మీరు? రాశాను కానీ ప్రింట్ చేయలే, మెటీరియల్ లాగా ఉంది. ఓకే. తెలుగు మనకు మాతృభాష వస్తే చాలు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు అనేది తయారు చేశాను నేను. కాన్ఫిడెన్స్, నమ్మకం రావాలి. వెరీ నైస్. కరీంనగర్ ఈ మధ్యలో అంతా మన కరీంనగరే కలుపుతున్నారు అందరూ. ఓ మిత్రుడు కలిసాడు నాకు, విజయ్ అని, ఓకే. మా ఫ్రెండ్ మార్గదర్శి. ఇప్పుడు మెడిటేషన్లోకి వచ్చాడు. 98 నుంచి మెడిటేషన్లో ఉన్నాడంట. నేను అప్పటి వరకు విన్నాను సార్ గురించి. 99 నుంచి నేను స్టార్ట్ చేశాను. 99 కాగజన్ గారి పిరమిడ్లో స్టార్ట్ చేశాను. నా ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కరీంనగరే. ఓకే ఓకే. అక్కడి నుంచే బిగిన్ అయింది. వెరీ నైస్. ఏమైనా మీ ప్రశ్నలు ఉంటే అడగండి. ఇవన్నీ మీకోసమేనా? ఫస్ట్ మీకోసం, తర్వాత బయట వాళ్ళు. అంటే మీరు కెరీర్ చూస్ చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇందులో ఉన్నారు కదా, దీంట్లో అద్భుతంగా వెళ్ళాలి, ఓకే, ఒక డిఓపి స్థాయికి వెళ్ళాలి, మూవీస్ లాంటి వాటికి ఓకే ఓకే కెమెరామెన్ ఉండాలనేది వీళ్ళ గోల్స్. ఈయన సతీష్ ముఖ్యంగా. హాయ్ హాయ్. సిరాజ్ హాయ్ హాయ్. వాటర్ మీరు తాగారా? తాగినా సార్. సో ఇప్పటిదాకా మనం కాలేజీలో ఉన్న పిల్లాడు ఏం చేయాలో చెప్తున్నాం. అక్కడ ఉండి ఇంటర్వ్యూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో, ఇంటర్వ్యూకి కెరియర్ని చూస్ ప్రిపేర్ చేసుకోవడం, అవ్వాలి. ఇంటర్వ్యూకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడము మాట్లాడాం. క్యాంపస్లో వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? క్యాంపస్లోకి రాగానే వీళ్ళు ఇంకొకటి కూడా జరుగుతుంది, అది కూడా అడుగుతా నేను మిమ్మల్ని. చెప్పండి. ఇప్పుడు మనం ట్రైనర్ అయిన ముందు, ట్రైనర్ అయిన కొత్తలో ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ లేవు. అప్పుడు బయటికి వచ్చి ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు. అదొక భాగంగా, కోర్సులో భాగంగా అయిపోయే వరకు లైట్ అయిపోయింది అందరికి. ఇప్పుడు అదొక సబ్జెక్ట్ అయిపోయినట్టు. సో దాన్ని ఎట్లా సీరియస్ తీసుకో, ఈ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాను. ఏమైనా ప్రశ్న ఉందా అనేది? వస్తుందా ఆన్సర్ నీకు? ఎప్పుడైనా ఇట్లాంటి వస్తున్నప్పుడు, వినేటప్పుడు ముందు మనం ఆలోచించాలి, అరే నాకేముందని. నేను ఆలోచిస్తా, ఇంకా నేనేం చేయాలి యాజ్ ఎ ట్రైనర్కి, ఇంకేం నేర్చుకోవాలి. మస్తు మనకు లర్నింగ్, వినేటోళ్ళ సంగతి తర్వాత. అది ఏమంటారు సార్? అవును, ఇది లైవ్ కదా. రైట్, రెడీ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు ధ్యాన యువ. ఇంకా ఎవరైనా మీరు ప్రశ్నలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగవచ్చు. మీ పిల్లల గురించి కానీ, యువత కూడా మీరు కెరియర్ కౌన్సిలింగ్ గురించి ఏదైనా ప్రశ్న అడగవచ్చు మిత్రులారా. రైట్ సార్. క్యాంపస్లో, కాలేజీ క్యాంపస్లో ఉన్న విద్యార్థి ఏమేమి ప్రిపేర్ అవ్వాలో చెప్పారు సార్. ఎస్ సార్. ఇప్పుడు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది కామన్ అయిపోయింది. ఎస్. అంతకుముందు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది లేకుండే సార్. Yes, sir. ఎడిషనల్గా మనలాంటి ట్రైనర్స్ వెళ్ళి మనం నేర్చుకునే అన్ని వాళ్ళకి అందించే వాళ్ళం, ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సిఆర్టీ అనేది అదొక సబ్జెక్ట్లో భాగం అయిపోయింది. ఎస్ సార్. కొంచెం సీరియస్నెస్ ఉండట్లేదు. ఎస్ సార్. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? వాళ్ళలో సీరియస్నెస్ తెచ్చుకోవడం ఎట్లా? ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉపయోగపడుతుందా? ఎస్ సార్.
ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ టాస్క్ అనే ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేసింది. ఇట్లాంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో కాలేజీలో చదువుకునే పిల్లలకు క్యాంపస్కి రావాలంటే ఆ గ్యాప్ ఏముంది అంటే ఒక ప్రాజెక్ట్ వర్క్, ఒక చిన్న ప్రాజెక్ట్, శాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ చేయించడం, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, అర్థమెటిక్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్, ఈ స్కిల్స్ అన్నీ నేర్పించి వాళ్ళని ఒక ఎంఎన్సీ క్యాంపస్కు ప్రిపేర్ అయ్యేలాగా చేయడం ఇప్పుడు టాస్క్ తీసుకుంటుంది తెలంగాణ అకాడమీ స్కిల్స్ డెవలప్మెంట్ అదొక ఆర్గనైజేషన్. సో వాళ్ళు సీరియస్గా అంటే వాళ్ళు కూడా స్టూడెంట్స్ కొంత ఫీ పే చేస్తూ అందులో ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నారు. ఎన్నిచ్చినా సీరియస్నెస్ అనేది ఇక్కడ మనకు తెలియంది కాదు సార్. కడుపు కాలినోడికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, కడుపు కాలకుండా సక్సెస్ రాదు. నువ్వు ఎంతసేపు చూస్తూ ఉంటే సక్సెస్ రాదు. రీల్స్ స్క్రోల్ చేస్తా వాడి సక్సెస్ స్టోరీ, నా సక్సెస్ స్టోరీ, మీ సక్సెస్ స్టోరీ, చిరంజీవి సక్సెస్ స్టోరీ చూస్తూ ఉంటే సక్సెస్ రాదు. సక్సెస్ ఎప్పుడు వస్తుంది? బావి ఒడ్డుకెళ్ళి కూర్చొని చూస్తా తీరిపాటు నేను పుస్తకం చదివినట్టు చేతులు ఆడిస్తా కాళ్ళు ఆడిస్తా అంటే ఈత రాదు. బావిలో దిగితేనే ఈత వస్తుంది, బావిలో దునికితేనే ఈత వస్తుంది. సో ఈ లెక్క ప్రకారం ఎప్పుడూ కూడా మనకు టెక్నాలజీ పరంగా ఈ జనరేషన్కు ఉన్న గొప్ప వరం ఏంటి అంటే ప్రతిదీ అవైలబుల్గా ఉంది. చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఉన్నారు, టాస్క్ ఉంది, ఇంకొక ఆర్గనైజేషన్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా మీరు కావాలి అనుకుంటే, మనం చెప్తా ఉంటాం మెడిటేషన్లో, శిష్యుడు రెడీగా ఉన్నప్పుడు గురువు ఖచ్చితంగా ముందుకు వస్తాడని చెప్పి. సో ఎప్పుడైతే స్టూడెంట్ విల్ ఉందో నేను సక్సెస్ సాధించాలి. మనోజ్ కుమార్ది మీరు ఐపీఎస్ స్టోరీ 12th ఫెయిల్ చూసుంటారు. ఆ అబ్బాయికి ఎలాంటి రీసోర్సెస్ లేవు అసలు. ఆ సినిమా చూస్తున్నంతసేపు కళ్ళెంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి మనకు. ఆయన ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అయితే అసలు ఎంత ఘోరమైన ఆర్థిక పరిస్థితులు. ఒక పిండి ఆడిచ్చే మరలో వండుకుంటా, ఆ మర అది ఉంటుంది కదా, అందులో పని చేసుకుంటూ డైలీ లేబర్గా పని చేసుకుంటూ ఆయన ఐపీఎస్ అయ్యాడు ఈరోజు. అలాంటి ప్యాషన్ రావాలి, నేను చెయ్యాలి, నా తల్లిదండ్రులని సుఖపెట్టాలి, నేను నా సమాజంలో నా ఊరికి పేరు తేవాలి అన్న ఒక ప్యాషన్ మీ లోపల వస్తే మీకోసం అన్ని రెడీగా ఉన్నాయి. రీసోర్సెస్ రెడీగా లేవన్నమాట అబద్ధం. ఆ ప్యాషన్ ని తెచ్చుకోవాలి, ఆ ఉన్న ప్యాషన్ ని బయటకి ఎక్స్ప్లోర్ చేయాలి అంతే. ఎగ్జాక్ట్లీ. మీకు ఏది కావాలో అడగండి, ఫస్ట్ ఏం కావాలో ముందు తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మీకు ఏది కావాలో అడగండి. గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, మనుషులు ఉన్నారు. ఇప్పుడు చిన్న పల్లెటూర్లలో కూడా, ఇప్పుడు కరీంనగర్ లాంటి ఒక టౌన్ స్థాయిలో కూడా మీకు హెల్ప్ చేయడానికి బోలెడంత మంది రెడీగా ఉన్నారు, మీరు రెడీగా ఉంటే. సో మీరు సీరియస్గా ఉంటే మీకోసం అన్ని రీసోర్సెస్ వస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం మనకు తెలిసిందే కదా సార్. మళ్ళొకసారి చెప్తాను నేను, లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం నీవు గట్టిగా ఏదైతే కోరుకుంటావో మనసులో, ఆ కోరుకున్న దాన్ని నీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి ఈ విశ్వం శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్ని, మనుషుల్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని, స్థితుల్ని, గతుల్ని ఏదైనా సరే నువ్వు గట్టిగా కోరుకుంటే నీ ముందుకు ఖచ్చితంగా వచ్చి తీరు. రైట్. ఆ వచ్చిన వాటిని నువ్వు గుర్తించి వాడుకోవాలి, తీసుకుంటూ వాడుకుంటూ ముందుకెళ్ళాలి, అన్వయించుకోవాలి, అప్లై చేసుకోవాలి, ముందుకు చాలా రావాలి. ఇంపార్టెంట్. ఎస్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ సార్. ఈ ఎంఎన్సీస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు, క్యాంపస్ ఇంటర్వ్యూ కోసం సిఆర్టీ ఉపయోగపడుతుంది, అందరి గైడెన్స్ ఉపయోగపడుతుంది. అందులోతో పాటుగా ఇప్పుడు వాళ్ళు ఈ ఎంఎన్సీస్ కంపెనీ వాళ్ళు ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తారు? వాకిన్ ఇంటర్వ్యూకి, క్యాంపస్ ఇంటర్వ్యూకి ఏంటి సార్ డిఫరెన్స్? ఎస్ సార్. క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే, మా కాలేజీకి వచ్చి ఇందులో ఉన్న క్రీమ్ పీపుల్ని, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న పీపుల్ని సెలెక్ట్ చేసుకొని ఆ పీపుల్లో ఏదైతే ఉంది, కొంత వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒక కాలేజీ పేరు చెప్పుకొని వస్తారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఎక్కడైనా కూడా అసెస్మెంట్ పద్ధతి సేమ్, క్యాండిడేట్ అసెస్మెంట్ పద్ధతి సేమ్. వాకిన్ ఇంటర్వ్యూ అయినా, క్యాంపస్ అయినా కూడా అసెస్మెంట్ చేసే పద్ధతి సేమ్. క్యాండిడేట్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండి. అది నువ్వు మీ ఇంట్లో, మీ ఊర్లో ఒక కింగు కావచ్చు, ఒక మహారాజు కావచ్చు, 100 ఎకరాల ఆసామి కావచ్చు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఇంటర్వ్యూయర్ యు ఆర్ నథింగ్. ఎంత ఒబీడియంట్గా, ఎంత ఓపిక్గా, ఎంత పేషెంట్గా, ఎంత మృదుమధురంగా, ఎంత సాఫ్ట్గా, ఎంత వినయంగా నువ్వు మాట్లాడగలిగితే 50% నువ్వు విన్ అయినట్టే క్యాండిడేట్. హీ సీజ్ యువర్ యాటిట్యూడ్. ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరికీ తెలుసు, ఫస్ట్ యాటిట్యూడే చూస్తారు. స్కిల్ నాలెడ్జ్ కన్నా కూడా సెకండరీ. స్కిల్ నాలెడ్జ్ 15%. ఎగ్జాక్ట్లీ సార్. ఇంటర్వ్యూ చేసే ప్రతి క్యాండిడేట్కి తెలుసు, కాలేజీలో ఉన్న పిల్లాడు డైరెక్ట్గా వర్క్ చేయలేడు. కాలేజీలో ఉన్న పిల్లాడిని తీసుకెళ్ళి కంపెనీలో పెట్టి ఈ రోజు నుంచి జాబ్ చేయమంటే చేయలేడు. ఈ విషయం తెలుసు. అంటే సబ్జెక్టు చూడన్న విషయం చాలా క్లారిటీగా ఉంది. మరి ఏం చూస్తాడు? ఈ పిల్లాడు రేపు ఏదన్నా పని అప్పచెప్తే చేస్తాడా లేదా?
అది చెయ్యగలిగే ఓపిక ఉందా లేదా, ఆ పేషెన్స్ ఉందా, ప్యాషన్ ఉందా, నిజాయితీ ఉందా, డిసిప్లిన్ ఉందా. డిసిప్లిన్ ఎక్కడ చూస్తాడు అంటే ఒక ఇంటర్వ్యూకి నువ్వు వెళ్తున్న విధానం బట్టి నువ్వు డిసిప్లిన్గా ఉన్నావో లేదో తెలుస్తుంది. నువ్వు ప్రిపేర్ అయిన విధానం బట్టి. గ్రూమింగ్, పర్సనల్ గ్రూమింగ్, చక్కగా ఇన్షర్ట్ చేసుకొని వెళ్ళాలి, షూస్ వేసుకొని వెళ్ళాలి, చక్కగా నీట్గా షేవ్ చేసుకొని వెళ్ళాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు క్యాండిడేట్ని మనం ఒక ఫోటోషూట్కి వెళ్తే ఎంత బాగా వెళ్తామో అంత బాగా వాళ్ళ కళ్ళల్లో మనం పడాలి. అరే అబ్బాయి బాగున్నాడు, ఈ అమ్మాయి బాగుంది, వీళ్ళకి జాబ్ ఇస్తే బాగుంటుందన్న ఫస్ట్ ఇంప్రెషన్లోనే ఆ ఇంప్రెషన్ వచ్చేసేయాలి. సో తర్వాత ఎప్పుడైతే వెల్ గ్రూమ్డ్గా వాళ్ళకి కనబడ్డామో వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ సంథింగ్ సీరియస్. ఇప్పుడు నువ్వు జీన్స్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని వెళ్తే మీరు సీరియస్ కాదన్న విషయం అక్కడే పడిపోతుంది. అది పడిపోయిన తర్వాత నీతో మాట్లాడే విధానం మారుతుంది ఖచ్చితంగా. ఈ హ్యాస్ సమ్ నెగటివ్ ఇంప్రెషన్ ఆన్ యూ. అంటే ప్రతిదీ కూడా ఆ రంగు కళ్ళద్దాల్లోంచే చూస్తాడు. రైట్. ఇప్పుడు మన వాళ్ళ లాంగ్వేజ్కి అర్థం కావాలంటే నీ అపియరెన్స్ ని బట్టి ఏమండి అంటారు, లేదా ఏం రా జరుగు. ఎగ్జాక్ట్లీ అక్కడే పోతుంది. మన వాళ్ళకి అర్థం కావాలి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్ సార్. మన ఫస్ట్ ఇంప్రెషన్ దాన్ని బట్టి ఏమండి అంటారు. మనం గౌరవించుకోబడదామా వద్దా అన్నది మన చేతిలో. అంతే, మన చేతిలో. నీ గ్రూమింగ్ ని నీ అపియరెన్స్ బట్టి ఉంది. తక్కువ అయినా సరే ఫస్ట్ ఇంప్రెషన్. అది ఫస్ట్ ఇంప్రెషన్. తర్వాత మాట తీరు. సబ్జెక్ట్ అనేది అనంతం. ఇప్పుడు ఆర్థమెటిక్, యాప్టిట్యూడ్, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీషు, ఇదన్నీ అనంతం. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తాయి. 3 నెలల్లో 6 నెలల్లో ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ఇంటర్నల్గా నీ అంతరంగంలో మార్పు రావాల్సిందే. ఎక్స్టర్నల్గా ఈ సబ్జెక్టులని నేర్చుకోవడం కాదు. నీ అంతరంగంలో నువ్వు చూసే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వేం మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలో నీ అంతరంగం నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా, క్యాండిడేట్ ఎంత యాక్టింగ్ చేసినా బాడీ లాంగ్వేజ్లోనో ఎక్కడో దొరికిపోతాడు. బాడీ ఆపదగా అబద్ధం చెప్పదు. సో ఇంటర్వ్యూయర్ ఈజ్ వెరీ స్మార్ట్. పట్టేస్తాడు వీడు యాక్టింగ్ చేస్తున్నాడా నిజంగానే ఉన్నాడు అని చెప్పి. అందుకే మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నా, ప్లీజ్ ఇన్కల్కులేట్ మెడిటేషన్ ఇన్ యువర్ డైలీ రొటీన్. ఎప్పుడైతే ధ్యానం మీరు స్టార్ట్ చేశారో మీ అంతరంగంలో ఖచ్చితమైన మార్పు వచ్చి తీరుతుంది. ఒక కంప్లీట్ క్లీన్ అవుతుంది. మాట్లాడే ప్రతి మాట పవిత్రంగా బయటకు వస్తుంది. ఇట్ విల్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్. ఇంటర్వ్యూయర్ ఎంత, మన ఎంటైర్ ప్యానల్ అందరూ కూడా మనకు అట్రాక్ట్ అయిపోతారు. ఇంత బాగా మాట్లాడుతున్నాడు, వీళ్ళంటోడు మన కంపెనీలో లేకపోతే మన కంపెనీకి నష్టం వస్తుందని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. మనం పోయి జాబ్ అడగడం కాదు, అసలు మనం క్రియేట్ చేసుకోవడానికి. వేస్ట్. చాలా మంది మన పిరమిడ్ మాస్టర్ యువత జస్ట్ లైక్ దట్ వెళ్ళి వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్పి మాట్లాడే వేతో వాళ్ళ డిసిప్లిన్తో ఇన్స్పైర్ అయ్యే డైరెక్టర్ హోదా జాబ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సింపుల్ క్వాలిఫికేషన్ తో. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, సెకండరీ. ఎస్ సార్. నేను మీరు అన్నదానికి ఇంకొకలాగా చెప్తా. సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నదానికి ఈ రోజుల్లో మీరు ఏ పని కావాలన్నా డబ్బుతో కొనుక్కోవచ్చు. ఒక ఇల్లు కట్టాలంటే మనకి ఇల్లు కట్టడం రావాల్సిన పని లేదు, అవసరమే లేదు. డబ్బులు ఇస్తే బిల్డర్ కడతాడు. ఇంకా ఏది చేయాలన్నా, ఒక యూట్యూబ్ వీడియో చేయాలన్నా, మనం ఎడిటింగ్ చేయాలన్నా డబ్బులు ఇస్తే వాళ్ళు చేసి పెడతారు. నీ దగ్గర ప్యాషన్ ఉండాలి, చేయించుకోవాలన్న తపన ఉండాలి. అది ఉంటే రీసోర్సెస్ అన్ని నీ దగ్గరికి వస్తాయి. సేమ్ కాన్సెప్ట్ జాబ్ సర్చర్ కూడా, మనం జాబ్ సర్చ్ చేసే అభ్యర్థి కూడా మనం ఇస్తే ఈ సబ్జెక్ట్ అనేది ఎప్పటికైనా నువ్వు నేర్చుకోవచ్చు. నువ్వు ఇంటర్నల్గా మారకపోతే మాత్రం ఎప్పటికీ రాదు. అంతరంగంలో మా అంతరంగంలో మార్పు రానంత కాలం నువ్వు ఒక వెల్ గ్రూమ్డ్, వెల్ డిసిప్లిన్డ్ క్యారెక్టర్, వాల్యూస్ ఉన్న పర్సన్గా నువ్వు గుర్తించబడినంత కాలం నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఏ కంపెనీలో నేను ఉంచుకోరు. ఇది అల్టిమేట్ పాయింట్. మీరు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. స్టీవ్ జాబ్స్ అందరికి యాపిల్ తెలుసుగా, అందరికి తెలుసు. తనకు 1 లైన్ కూడా ప్రోగ్రామ్ రాయడం తెలియదు. కానీ ఎంత అల్టిమేట్ గా క్రియేట్ చేశారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్నర్ చేంజ్. వారు కూడా 7 months ఇండియాకు వచ్చి మెడిటేషన్ చేసి ఆ విధంగా ఎదిగారని మనం చదివాం. మన చేతిలో ఉన్న మొబైల్ అధినేతలే చెప్తున్నారు. జూకర్బర్గ్ ఈ సపోర్టింగ్ ఆల్ ద స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్. సూపర్. ఇప్పుడు అట్లాగా మనం చూసుకున్నా కూడా ఏ హాస్పిటల్ ఓనర్ చూసినా ఆయన డాక్టర్ అయి ఉండాల్సిన పని లేదు. ఏ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్ చూసినా ఆయన ఇంజనీర్ అయి ఉండాల్సిన పని లేదు. మీకు ఆ ప్యాషన్ ఉండాలి, లోపల ఫైర్ ఉండాలి. నేను చెయ్యాలి అన్న ఫైర్ ఉంటే ఆల్ ద రిసోర్సెస్ విల్ కమ్ బ్యాక్ టు యూ. రైట్. ఎస్ సార్. ఓకే సార్. ఈ ఎంఎన్సీస్లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటారు గ్రోత్? ఇప్పుడు ఎంఎన్సీస్లో ఇప్పుడు ఆ లెవెల్లో చదివారు కాబట్టి, ఆ క్యాంపస్ నుండి వచ్చారు కాబట్టి ఎంఎన్సీస్లో జాయిన్ అయితేనే మనం సాధించినట్టు అనుకునే వాళ్ళకు కూడా మీరు ఆన్సర్ చెప్పండి.
ఖచ్చితంగా ఫస్ట్ జాబ్ వచ్చిన తొలి రోజుల్లో ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. యాక్చువల్గా మన లైఫ్ను టర్న్ చేసే సక్సెస్. వీఆర్ ప్రూవ్డ్ ఇన్ అవర్ విలేజెస్ ఆర్ టౌన్స్, ఎక్కడ కానీ మన కాలనీలో కానీ పలానా అబ్బాయికి జాబ్ వచ్చిందంటే సక్సెస్ అన్న ఒకటి వస్తుంది వాళ్ళకి. పీపుల్ గివ్స్ వాల్యూ టు యూ. మీరు ఒక సక్సెస్ సాధించారు కాబట్టి వాల్యూ వస్తుంది, బట్ దాన్ని తలకెక్కించుకోవద్దు దయచేసి. దీనికి కూడా నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు 2004 నుంచి 2007 వరకు 3.5 years చేసిన స్ట్రగుల్లో నాకు జాబ్ వచ్చింది. నెలకు 30,000 జీతం వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 3 countries వచ్చిన, జర్మనీ, నెదర్లాండ్ అట్లా కంట్రీస్ వచ్చిన. సో నేను ఒక సక్సెస్ని ఫీల్ అవుతా ఉన్నా. అరే అందరూ గౌరవించడం స్టార్ట్ చేసి, ఎందుకంటే కంప్లీట్గా జీరో స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి ఇంకేముంది, అల్టిమేట్గా మనం గొప్ప అన్న ఒక ఆ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఏజ్ కూడా నాకు తక్కువ, ఇంత తెలియదు కదా. అనుకున్న టైంలో మనకేంటి, ఇంకా మనకు తిరుగులేదు, మనమే అది తోపు తురుము అనుకున్న టైంలో 2009 రిసెషన్, సత్యం కంప్యూటర్స్ రిసెషన్ వచ్చింది. రిసెషన్ వచ్చి నా జాబ్ పోయింది. మనకు జీవితం అర్థమైంది. సక్సెస్ శాశ్వతం కాదండి, వాల్యూస్ శాశ్వతం, క్యారెక్టర్ శాశ్వతం. మనం బాగుంటే మన ఫ్రెండ్స్ మనతో బాగుంటారు. మన ఫ్రెండ్స్ బాగున్నారు కాబట్టి విత్ ఇన్ 1 month 30,000 శాలరీ, 60,000 శాలరీ, ఇంకొక జాబ్ వచ్చింది. నేను ఏమంటాను అంటే తలకెక్కించుకోవద్దు సక్సెస్. అందరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి. మీ కొలీగ్స్, మీ బాస్, మీ మేనేజర్. ఏమో మీకు రేపు ఒక మేనేజరు మీకు ఒక జాబ్ పోయే పరిస్థితి ఉంటే మీ మేనేజర్ మీకు హెల్ప్ చేస్తాడేమో. అవును, ఎక్కడైనా రికమెండ్ చేస్తే అది యాడెడ్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మేనేజర్ని ఒక విలన్ లాగా చూస్తూ ఉంటారు, బాస్ని ఒక విలన్ లాగా చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మీ బాస్ ఎప్పటికీ దేవుడే. అది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఆర్గనైజేషన్లో మీరు పనిచేసినంత కాలం మీ బాస్ ఇస్ ఎ గాడ్. నెవర్ అవుట్ షైన్ యువర్ బాస్ అని చెప్పి 48 laws of powerలో చెప్తారు. ఒక యుద్ధానికి కావాల్సిన లక్షణాలు అని చెప్పి. ఒక బాస్ను ఎప్పటికి కూడా మనం తిరస్కరించవద్దు. ఆయన గురువు అంతే, ఆయన రోల్ ఆయన పోషిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాను అంటే, మనకున్న కార్పొరేట్ వరల్డ్లో ఇవాళ ఉన్న జాబు, ఇవాళ 50 లక్షలు ఉన్న ప్యాకేజ్ ఉన్న జాబు రేపు పోవచ్చు. వితౌట్ నోటీస్ కూడా పొమ్మని చెప్పిన సంస్థలు ఏదైనా జరగచ్చు. కానీ ఏది మిగులుద్ది అంటే, పలానా శ్రీధర్ అనేవాడు కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు, వాడికి హెల్ప్ చేద్దాం మనం అని చెప్పి కనీసం ఒక 10 మందిని నీకు ఈ కంపెనీలో ఉండాలి. ఆ ర్యాపో బిల్డ్ చేసుకోండి. నీ బాస్ కూడా అనిపించాలి, అరే ఆర్థిక పరిస్థితి, కంపెనీకి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక ఎంప్లాయీని తీసేయాల్సి వచ్చింది, కానీ వాడు మంచోడు, వాడికి ఏదైనా పని అప్పు చెప్తే చేస్తాడు, కష్టపడైనా చేస్తాడు. స్కిల్స్ అందరికీ ఉండకపోవచ్చు అండి. నేను చెప్తున్నాను, సబ్జెక్ట్ మీరు విగరస్గా ఉండి హార్డ్ వర్క్ చేస్తే చాలా టాలెంటెడ్ అయితేనే ఐటీలో ఉంటారంటే అది కాదు. మీకు ఇచ్చిన పనిని మీరు ఎంత వినయంగా, వినమ్రతతో కంప్లీట్ చేయగలుగుతారన్న నమ్మకం వస్తే మిమ్మల్ని పోగొట్టుకోవడానికి మీ ఫ్రెండ్, మీ కొలీగు ఎవరు కూడా ఇష్టపడరు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం అల్టిమేట్ సక్సెస్ చూడాలి అంటే ఎక్కడున్నామో అక్కడ మనం ఏంటో అద్భుతంగా ఈ ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ అందరితో అద్భుతమైన ర్యాపో బిల్డ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంతే తప్ప ఇక్కడ ఫెయిల్ అయ్యి ఇంకో దగ్గర సక్సెస్ అవ్వడం జరగదు. ఇక్కడ సక్సెస్ అయినామంటే ఇంకెక్కడైనా అవుతాము. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక అల్టిమేట్ జ్ఞానం అందించారు సార్. చివరగా మన యువతకి మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? ఒకటండి, నేను ఇంతకుముందే ఉదాహరించినట్టుగా, దయచేసి మీరు ఇంట్లో ఉండి జాబులు రావాలంటే రండి, హైదరాబాద్ మార్కెట్కి రండి. ఇక్కడికి వచ్చి మీరు ఏ కోర్స్ అయినా చేయండి. ఏ కోర్స్ చేయాలన్నా అని వాళ్ళు అడుగుతారు. ఏ కోర్సు చేయాలని నన్ను అడిగే ముందు ఒక చిన్న హోంవర్క్ చేయండి. లింక్డ్ఇన్కి, మాన్స్టర్కి, నౌకరీకి, ఇంకా జాబ్స్ వెబ్సైట్స్ బోల్డ్ అని ఉన్నాయి. ఆ జాబ్స్ వెబ్సైట్లో మేజర్ జాబ్స్ ఎందులో పడుతున్నాయి? ఎస్ఏపికి పడుతున్నాయా, మెయిన్ ఫ్రేమ్స్ పడుతున్నాయా, కోబాల్కి పడుతున్నాయా, లేకపోతే ఇంకా డేటా సైన్స్ పడుతున్నాయా, మెషిన్ లెర్నింగ్ పడుతున్నాయా, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏ టెక్నాలజీకి ఎక్కువ జాబులు వస్తున్నాయో ఒక వారం రోజులు అబ్జర్వ్ చేయండి ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీస్ని బట్టి మీరు ఒక కోర్స్ డిసైడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఎక్స్పర్ట్స్ అడగండి, నాలాంటి ఎక్స్పర్ట్స్ను, ఇంకొక ఎవరైనా మీ ఫ్రెండ్స్, అన్నలు, తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుందో అడిగి ఆ కోర్సులో జాయిన్ అవ్వండి. అమీర్పేటలోనో ఎక్కడొక చోట జాయిన్ అవ్వి ఆ కోర్స్ నేర్చుకుంటూ కష్టపడి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. నెవర్ మిస్ అన్ ఇంటర్వ్యూ అండి. ఒక్క ఇంటర్వ్యూ కూడా మీ లైఫ్లో మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే, నేను ఒక లాస్ట్ ఇంటర్వ్యూ అటెండ్, అంటే కంపెనీలో ఆపర్చునిటీ వచ్చే ముందు అటెండ్ అయిన ఇంటర్వ్యూలో, నేను ఆ ఇంటర్వ్యూ వెళ్ళాను, ఫెయిల్ అయ్యాను. కానీ బయటకు వచ్చేటప్పుడు ఒక అతన్ని కలిస్తే ఆయనకు నేను చెప్పాను, పలానా క్వశ్చన్స్ పలానా ఉన్నాయి, వెళ్ళమని చెప్పాను నేను. ఆయన కూడా ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. ఆయన కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర ఉంది, నా కాంటాక్ట్ నెంబర్ ఆయన దగ్గర ఉంది. తర్వాత కొన్ని రోజులకు పలానా కంపెనీలో ఓపెనింగ్ ఉందట అని చెప్తే మేమిద్దరం సెలెక్ట్ అయ్యాం. మేము 3 ఏళ్ళు కలిసి పనిచేసాం. సో ఆ ఇంటర్వ్యూ మిస్ అయ్యి ఉంటే నాకు ఆ ఫ్రెండ్ దొరికేవాడు కాదు. అది ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాను. అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. నెట్వర్క్ పెంచుకోండి. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా నలుగురితో మాట్లాడండి. ఎందుకంటే
మనలాగే వాళ్ళు కూడా స్ట్రగుల్స్ ఫేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన బాధ అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో మాట్లాడండి, కలుపుకోండి, నంబర్స్ తీసుకోండి, కాంటాక్ట్ చేసుకోండి. మీకు అవకాశాలు ఉంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళకు అవకాశం ఉంటే వీళ్ళు చెప్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా మెడిటేషన్ నేర్చుకోండి. మెడిటేషన్ నేను పదే చెప్తున్నాడు, చెప్పను, నన్ను మీరు తిట్టుకున్నా సరే అది ఎంత ఇంపార్టెంట్ అనుభవించిన వాళ్ళకి దే షుడ్ స్టార్ట్ విత్ మెడిటేషన్. మెడిటేషన్ అక్కడ నుంచి డిసిప్లిన్ వస్తుంది, ఇంటిగ్రిటీ వస్తుంది, వాల్యూస్ వస్తుంది, చదువు వస్తుంది, డబ్బులు వస్తాయి, ఏది కోవాలనుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర కూడా బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, సంపదలు, ఇవన్నీ నథింగ్ అండి. వాల్యూ వాట్ ఐ మెయింటైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వాల్యూ మాత్రం పోగొట్టుకోవద్దు పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వాల్యూడ్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ధ్యాన యువ విత్ శ్రీధర్ గారు. ఎంత అనుభవ జ్ఞానంతో చెప్పారు. ఒకటి బాగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవకాశాలు లేవు, ఎక్కడ లేవు కాదు, అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. సిన్సియర్గా ప్యాషన్తో ఉన్న వాళ్ళకి, విలువలు పాటిస్తూ చేసే వాళ్ళ కోసం ఎన్నో కంపెనీస్ డోర్ ఓపెన్ ఉంది అని చెప్తున్నారు వారు. వారు ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు, ఎంతో మందికి గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి యువత, 10th క్లాస్ చదివే విద్యార్థి అయినా, ఇంటర్మీడియట్ వాళ్ళైనా, ముందు మీ ప్యాషన్ తెలుసుకోండి. మీరు డిసిప్లిన్, వాల్యూస్, వీరు చెప్పినట్టు యాటిట్యూడే 85%, మీ స్కిల్, మీ నాలెడ్జ్ 15%. అవి వద్దని కాదు, ఉండాలి బ్యాక్గ్రౌండ్. అది మీ సర్టిఫికేట్ ఆ గేట్ వరకే తీసుకెళ్తుంది. మిమ్మల్ని నిలబెట్టేది, ముందుకు తీసుకెళ్లేది మీ యాటిట్యూడ్ అనేదే ఇవాళ టోటల్గా నేర్చుకున్నాం. దీనికోసం మంచి నెట్వర్క్ ఈజ్ నెట్ వర్త్ అనే అద్భుతమైన పాయింట్ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ యువత అద్భుతంగా ఎదిగి మళ్ళీ మీ అనుభవాలు మన ధ్యాన యువకు పంచాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మరో మాస్టర్తో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.